చాలా పిటపిటలాడుతుందిరా. ఓ చూపు చూద్దాం రండ్రా. రండ్రా. వచ్చాడయ్యా మగాడు. మగువని ఏడిపించడం పురుష లక్షణం కాదు, మగువని లాలించటం అలక మాన్పించడం పురుష లక్షణం. అమ్మా నుంచి వచ్చావన్నా కంపెనీస్ బాబు తమ్ముళ్ళు లేకున్నావు. అయ్య బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నానబ్బా? నారదా వచ్చి బండెక్కు. ఆకాశ మార్గమున పుష్పక విమానాల్లో విహరించు నేను ఈ వాహనము ఎక్కడ అబ్బచ్చా వచ్చి బండెక్కు. అటులనే కానిమ్ము. Sometimes like all you want to do is run. Hear me out,
స్వామి, నారద మధు చిలక గోరింకల్లా చూడ చక్కగా ఉన్నారు. నారదుడు తంటాలు పడైనా తన ప్రేమను నిలుపుకున్నాడు. సుఖం వెనుక దుఃఖం, సంతోషం వెనుక కష్టం, ప్రేమ వెనుక సమస్యలు వస్తాయి. సమస్యలను పరిష్కరించి తన వారిని కాపాడుకున్నవాడే కీర్తిపరుడవుతాడు. మీ మాటల వెనుక అంతరార్థం ఏమి స్వామి? వనవాసం చేస్తూ భర్త అడుగుజాడల్లో సంతోషంగా నడుస్తున్న సీతని అపహరించడానికి రావణుడు వచ్చాడు. కృష్ణమాయలో మునిగిన రుక్మిణిని వివాహమాడాలని శిశుపాలుడు ప్రయత్నించాడు. తమకు ఎదురైన సమస్యల పరిష్కారం సాధించి విజయకేతనం ఎగరవేసిన రాముడు కృష్ణుడు తేజమూర్తులయ్యారు. అంటే నారదుడు తన జీవితంలో ఒక రాక్షసుని వంటి నరుణ్ణి ఎదుర్కోవాలన్న మాటేగా స్వామి? ఉన్నమాటేగా దేవి. నీవు అన్నది సరైనదే. సంకోచమేలా? నారదుడి జీవితంలోకి ఒక శత్రువు ప్రవేశించబోతున్నాడు. అన్నా, ఆ రాజేష్ గారు సైట్ ఖాళీ చేయడంట. మన పేరు చెప్పినా కానీ వాడు భయపట్టలేదన్నా. అసలు నువ్వంటే లెక్కే లేదన్నా వాడికి. అన్నా ఏమైంది? నేను చెప్పేది వినదేంటి? అన్నేంద్రా, చిన్నపిల్లోళ్ళ చిచ్చుపొడితో ఆడుకుంటున్నాడు. అన్నా ఇది రాజేష్ అన్న మనకెదురు తిరిగిన వాడిని మన ముందు నిలబెట్టి మనకు షాక్ ఇచ్చాడు రా. ఏదైనా నాకు కావాలనుకుంటే అది నాకు దక్కి తీరాలి. అది సైట్ అయినా, సెంటిమెంట్ ఫ్లాట్ అయినా, అమ్మాయి అయినా. ప్లీజ్ నన్ను వదిలేయండి. మీ సైట్ మీరే తీసుకోండి. నేను నీ విషయంలో ఎంటర్ అయినప్పుడే నీ ఎగ్జిట్ పాస్ కన్ఫర్మ్ అయింది. హ్యాపీ జర్నీ. అండి నేను మీ ప్రసాద్ని. ఏంటి ఆ ఫైట్ ఏంటి, ఆ గోల్ ఏంటి, ఆ సాంగ్ ఏంటి అనుకుంటున్నారు కదా. అమ్మాయికి పడేయడం అంత ఈజీ కదండి. ఒకవేళ పడేయాలి అంటే సీరియల్ తీసినట్టు 10 ఎపిసోడ్లు సాగలియాలి. మన డివోషనల్ కంటెంట్ అంత లెంత్ వద్దనుకున్నాం. అందుకే సింపుల్గా ఒక ఫైట్, ఒక బిట్టు, ఒకటి ఫైటల్గా చేసింది ఏంటంటే కామెడీ. మిమ్మల్ని నేను నవ్వించానా లేదా అనేది ముఖ్యం. ఆ సీన్లు చూసిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడో చోట ఎంతమంది అయినా సరే ఖచ్చితంగా నవ్వుకుంటారు. అలా నవ్వుకున్నారు అంటే, కొంతమంది అయినా నవ్వారు అంటే నేను సక్సెస్ అయ్యేటట్టే లెక్క. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చేసిన ప్రయత్నమేనండి కాదు. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ కూడా పెట్టండి. మీ అభిప్రాయాన్ని మాకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.